ఐగుప్తు అనగా, యోర్దాను అనగా లోకము నుండి, పాపము నుండి, చీకటి నుండి, శాపము నుండి మీరు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండకూడదో తెలుసా? నీ దేవుడని యెహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకోకూడదు. అంటే ఆ ప్రజలు ఎలా ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారంటే, ముందుగా మనం విన్నాం, వారు ప్రతి పురుగును కూడా ప్రతిమగా చేసి దేవునికి ఆరాధించారు. ప్రతి పక్షిని ప్రతిమగా చేసి దేవునికి ఆరాధించారు. ప్రతి చేపను ప్రతిమగా చేసి దేవుని ఆరాధించారు. ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలను దేవుళ్ళుగా చేసి వాటిని ఆరాధించారు. అయితే దేవుని ప్రజలారా, యోర్దాను దాటిన అనుభవంలో ఉన్న వారులారా, ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ఆ హేయ కృత్యములను నేర్చుకోకూడదు. ఇంకా తర్వాత చెప్తూ మాట్లాడుతూ అన్నాడు, తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానైనను, మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలకునైనను, కర్ణ పిశాచి నడుగు వాడినైను, దయ్యముల యొద్ద విచారణ చేయవాడినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఎంత ఖచ్చితంగా ఉందో చూసారా వాక్యం? దైవ పిల్లలుగా, రక్షించబడినటువంటి దేవుని పిల్లలముగా ఆయన అంటున్నాడు, మన మధ్యలో, అంటే పరిశుద్ధుల మధ్యలో ఏముండడానికి వీల్లేదు? దెయ్యాలు ఉండడానికి వీల్లేదు అన్నమాట. ఉండడానికి వీల్లేదు. నేను చెప్పే మాట కాదు అది. మీరు రక్షించబడ్డారో, దేవుని మార్గంలో నడుచుకుంటా ఉన్నారో, వెలుగు సంబంధుల వలె జీవిస్తూ ఉన్నారో, అయితే మీరు ఇశ్రాయేలు ప్రజల వలె ఐగుప్తులో ఉన్నటువంటి లక్షణాలను కలిగి మీరు ఉండడానికి వీల్లేదు.